హాయ్ ఫ్రెండ్స్, గాడాపు మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ నటించబోతున్న చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి బోయపాటి శ్రీను. అంటే ఎన్బికే 110గా బేబీ 4గా రాబోతుంది అనమాట. అంచనాలు ఎలా ఉంటుంది స్పెషల్గా చెప్పాలా? అస్సలు చెప్పనవసరం లేదు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా వస్తే, అది కూడా అఖండ సీక్వెల్ అయితే ఎలా ఉంటుంది? అదిరిపోయే విధంగా రికార్డులను అయితే బ్రేక్ చేయటం ఖాయం. సౌత్తో పాటు నార్త్లో కూడా అఖండ సినిమాని చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులు ఆదరించడంతో బోయపాటి శ్రీను నార్త్ ఆడియన్స్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఎన్బికే 110 మూవీని తెరకెక్కించబోతున్నారనమాట. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చాలా వరకు కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుందనమాట. జూన్ 10వ తేదీన జూన్ 10న బాలయ్య బర్త్డే సందర్భంగా అప్డేట్ ఖచ్చితంగా ఉండబోతుంది, రాబోతుంది కూడా. ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 150 కోట్ల అన్నట్టుగా తెలుస్తుంది. బాలకృష్ణ సినీ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ అని చెప్పాలి. అదిరిపోయే విధంగా బోయపాటి శ్రీను అఖండ 2ని తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ మూవీలో విలన్ గా ఎవరిని తీసుకోవాలన్న న్యూస్ కూడా వినిపిస్తుంది. ఆల్రెడీ సంజయ్ దత్ నే ఈ మూవీకి విలన్ గా తీసుకోవాలని చెప్పేసి భావిస్తే సంజయ్ దత్ కి కాల్ షీట్లు లేవట. అందువలన మరో బాలీవుడ్ యాక్టర్ నే ఈ మూవీలో విలన్ గా తీసుకోవడానికి పక్కా ప్లానింగ్ తో బోయపాటి శ్రీను అడుగులు వేస్తున్నారట. అదిరిపోయే విధంగా రికార్డులు కొట్టాలి కదా, ఆ మాత్రం విలన్ వేట తప్పదనమాట. సరైన విలన్ కోసం వేట అయితే కొనసాగిస్తున్నాడు బోయపాటి శ్రీను. మరి చూడాలి. సింహ లెజెండ్ అఖండ తర్వాత 4వ సినిమా రాబోతుంది. బోయపాటి బాలయ్య కాంబినేషన్లో అదిరిపోయే విధంగా రికార్డుని క్రియేట్ చేసి సరికొత్త రికార్డులతో దుమ్ము దులిపేయబోతుంది అఖండ 2 మూవీ.